హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీలకు అంటే ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధు, జోరాస్ట్రియన్ ఇంకా ఈబీసీ క్యాంట్లు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా మనకు సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి కలెక్టర్ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఎస్పీ ఉద్యోగాలు కానీ వీటికి సంబంధించి ఫ్రీ కోచింగ్ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. డిగ్రీ పాస్ అయిన అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలంగాణ మైనారిటీస్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్స్ కింద క్లిక్ హియర్ ఫర్ నోటిఫికేషన్ గైడ్లైన్స్, అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024-25 ఇక్కడ నోటిఫికేషన్ ఉందండి. ఓపెన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ స్టేట్లో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం 100 మందికి ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో 33.33% రిజర్వేషన్ వచ్చేసి గర్ల్స్కి, ఉమెన్స్కి ఇస్తున్నారు. ఇంకొక 5% వచ్చేసి పిహెచ్ క్యాండిడేట్స్కి ఇస్తున్నారు. ఇది అప్లికేషన్ మనకు స్టార్ట్ అయింది 15/3/2024 అంటే ఈరోజే అండి. ఈ రోజు నుండి 12/4/2024 వరకు మీకు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనండి. ఎగ్జామ్ వచ్చేసి మీకు April 28 రోజు ఉంటుంది. April 12th కానీ లాస్ట్ డేట్ ఉంది. సండే రోజు ఉంటుంది ఎగ్జామ్ కూడా. మీకు ఫ్రీ కోచింగ్కి చూడండి, ఇక్కడ పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 70 క్వశ్చన్స్, 1 మార్కు, 70 మార్క్స్ అన్నట్టు. పార్ట్ బి డిస్ప్యూట్ టైప్ ఉంటుంది. 2 ఆన్సర్లు రాయాలి. ఒక్కోదానికి 15 మార్క్స్, 30 మార్క్స్, మొత్తం 12 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. సో మార్నింగ్ 10:30 నుంచి 12:30 వరకు అయితే ఎగ్జామ్ పెడతారండి. ఇక్కడ 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరు చూడండి, మైనారిటీ కమ్యూనిటీస్ ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, బుద్ధిస్టు, పార్సీ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. ఇక్కడ ఎనీ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ఏది ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ వచ్చేసి 5 lakhs కంటే తక్కువగా ఉండాలి. ఏమైనా చదువుతూ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. ఆల్రెడీ స్టడీ ఉన్న వాళ్ళకి అంటే పీజీ చేసే వాళ్ళ ఎలిజిబిలిటీ కాదు. చూసుకోండి ఒకసారి. ఇక ఇక్కడ మీకు లాస్ట్ డేట్ మీకు అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుందంటే May 9th ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే May 13th ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ కనుక్కోవచ్చు. ఇదండి మంచి ఆపర్చునిటీ. ఇక దీనికి సంబంధించి మనకు అప్లై ఆన్లైన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్స్ నేమ్, గార్డియన్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, జెండరు మేల్ అయితే మేల్ ఇవ్వాల్సి ఉంటుంది. పిహెచ్ అయితే ఎస్సీ అని నో ఇవ్వండి. రిలీజియన్ ఏదైతే ఇవ్వండి, ముస్లిమా, క్రిస్టియన్, జైన, పార్సీ, బుద్ధిస్ట్, సిక్క. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవ్వండి. పర్సంటేజ్ ఎంత డిగ్రీలో, పేరెంట్ ఆక్యుపేషన్ ఏంటి, ఆన్లైన్ ఇన్కమ్ పేరెంట్ ఎంత ఉంటుంది, మొబైల్ నెంబరు, వాట్సాప్ సంబంధించింది, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నేటివ్ డిస్టిక్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రిటర్న్ అడ్రస్, డిస్టిక్, మండలు, విలేజు, లోకాలిటీ, హౌస్ నెంబర్, పిన్ కోడ్. ఇంతకుముందు మీరేమన్నా అంటే ప్రిలిమ్స్కి అటెండ్ అయ్యారా అని అంటే వాళ్ళు అయితే ఎస్ అనివ్వండి, లేదా నో అనివ్వండి. సిమిలర్ సివిల్స్ ఇంతకుముందు ఏమైనా ఫ్రీ కోచింగ్ తీసుకుంటే ఎస్ అని పెట్టండి, లేదా నో అని పెట్టండి. ఆప్షన్స్ ఫర్ ఎగ్జామ్ సెంటరు, సో మీకు ఇక్కడ ఎక్కడైతే అక్కడ పెట్టుకోండి, మీకు అందుబాటులో ఉన్నది. తర్వాత డాక్యుమెంట్స్, అప్లికెంట్ ఫొటోస్ ఇంకా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఓకే అని చెప్పి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్కి ఇక్కడ మీకు డౌన్లోడ్ అప్లైమెంట్ ఉంది కదండి, ఓపెన్ లింక్ దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ మీకు మొబైల్కి కానీ ఈమెయిల్ కానీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి డౌన్లోడ్ అంటే మీకు అప్లైమెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్.